వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. బులెటిన్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. కూలీలతో కలిసి వరి నాటు వేసిన జనగామ కలెక్టర్. పర్మిషన్ లేని చౌటుప్పల్ శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేసిన అధికారులు. జనగామ జిల్లా కూలీలతో కలిసి వరి నాటు వేసిన జనగామ కలెక్టర్. నిత్యం అధికార కార్యక్రమాలతో బిజీ ఉండే కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కాసేపు హోదాను పక్కన పెట్టి రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు. కూలీలతో కలిసి నాట్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన జనగామ జిల్లాలోని గానుగు పహాడ్ శివారులో చోటు చేసుకుంది. ఇక బాధపడుతున్నాం అందరూ 10 మంది వేసుంటాం వాటర్ సార్. పది మంది ఫార్మర్స్ గ్యాలరీ ఆడ ఫార్మర్స్ సర్వే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎంత అదృష్టం అట్లా అన్నమాట. మీకు ఒకసారి వచ్చిన మా విషయం కాదు, ఇక్కడ పొలం దిగిందంటే. కింగ్ షాన్ షారుఖ్ తో గత ఏడాది బ్లాక్ బాస్టర్ కొట్టారు డైరెక్టర్ అట్లీ. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేస్తారని రూమర్స్ వచ్చినప్పటికీ ఇది పట్టాలెక్కలేదు. దీంతో మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేసేందుకు అట్లీ రెడీ అయిపోయారు. ఇప్పటికీ ఈ సినిమా స్టోరీని సల్మాన్కి చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సల్మాన్తో అట్లీ చేయబోయే సినిమా మల్టీ స్టారర్ అంటూ టాక్ నడుస్తుంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ను మరో హీరోగా తీసుకోబోతున్నారట. రజనీ సల్మాన్ కాంబో. ప్రస్తుతం ఈ విషయమై రజనీతో అట్లీ చర్చలు జరుపుతున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మరో క్రేజీ మల్టీ స్టారర్గా ఈ చిత్రం నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయట. వచ్చే ఏడాదిలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్స్ పై కళానిధి మారన్ నిర్మించనున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం రజనీకాంత్ వెట్టాయాన్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా లోకేష్ కనకరాజ్తో రజనీ చేస్తున్న కూలీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఏఆర్ ముగరదాస్తో సికిందర్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఇది పూర్తయిన వెంటనే అట్లీ సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో దక్షిణాదిలో పట్టు సాధించాలని సల్మాన్ ఖాన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. అందరూ బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్లాలనుకుంటున్నారు, కానీ నేను మాత్రం సౌత్కి వెళ్లాలనుకుంటున్నాను అంటూ గతంలో సల్మాన్ మీడియాతో కూడా చెప్పారు. ఎందుకంటే సౌత్ నార్త్ కలిసి సినిమాలు చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి నంబర్లు వస్తాయో ఊహించుకోండి అంటూ సల్మాన్ చెప్పుకొచ్చారు. సల్మాన్కి నార్త్లో ఎలాగూ తిరగలేదు. దీంతో సౌత్లో అవకాశం వచ్చిన ప్రతిసారి గెస్ట్ పాత్రలతో సత్తా చాటుతున్నారు ఆయన. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అలానే తన సినిమాల్లో సౌత్ హీరోలు కూడా అతిథి పాత్రలో నటించేందుకు సల్మాన్ ఇష్టపడుతున్నారు. మరి సల్మాన్ సౌత్ ఫార్ములా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. చౌటుప్పల్ విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా స్కూల్ నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు బీసీ సంఘం నాయకులు. చౌటుప్పల్ టౌన్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్కు పర్మిషన్ లేకుండా బుక్కులు అమ్ముతూ క్లాసులు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచెల్లి 10,000 వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈ విషయాన్ని బీసీ విద్యార్థి సంఘం నాయకులు తెలుసుకుని పర్మిషన్ లేకుండా బుక్కులు ఎలా అమ్ముతున్నారని అడిగితే శ్రీ చైతన్య విద్యా సంస్థల మనుషులు బీసీ సంఘం నాయకులపై విద్యార్థుల తల్లిదండ్రులపై దాడికి దిగడంతో ఘర్షణ వాతావరణం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిలో విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రామ్దేవ్, బీసీ విద్యార్థి సంఘం మహిళా స్టేట్ ప్రెసిడెంట్ కొండే కోటేశ్వరిలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకుపోయారు. డీఈఓ నారాయణ రెడ్డికి బీసీ సంఘం విషయం తెలియజేస్తే ఎంఈఓ నాగేశ్వర్ రెడ్డిని పంపి శ్రీ చైతన్య స్కూల్కు సీల్ విధించడం జరిగింది. బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల రక్తం తాగుతున్నారు. బుక్ ఫీజు అని, బడి ఫీజు అని, బస్సు ఫీజు అని, ట్యూషన్ ఫీజు అని, డొనేషన్ ఫీజు అని ప్రైవేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నారు. స్కూల్లో ఎలాంటివి అమ్మొద్దని గైడెన్స్ ఉన్నా అవి పెడచెవిన పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పేదల సొమ్మును 2005 ఫీజు నియంత్రణ చట్టం అమల్లో ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా విద్యార్థులు రక్తం తాగుతున్నారు. అలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నియమించి ప్రభుత్వ స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని, ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం మహిళా స్టేట్ ప్రెసిడెంట్ కొండే కోటేశ్వరి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట నాగరాజు, ముదిరాజ్, సురేందర్, విష్ణుమూర్తి, మల్లీశ్వరి, మానస తదితరులు పాల్గొన్నారు. మొత్తం బుక్స్ తోటి మొత్తం పిల్లలు మొత్తం బ్యాగులు ఇవన్నీ బ్యాగులు శ్రీ చైతన్య విద్యా సంస్థలు మొత్తం దోచుకుంటున్న పేద వర్గాలు. ఈ స్కూల్కి ఇక్కడ పర్మిషన్ లేదండి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు, అయినా దోచుకుంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క విద్యార్థి 30,000 రూపాయలు తీసుకుంటున్నాం. విద్యార్థులు దోచుకుంటున్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఇంతకన్నా దారుణమైనటువంటి వ్యవస్థ లేదు. ఇప్పటికే 7,800 మంది విద్యార్థులు చంపినటువంటి ఈ శ్రీ చైతన్య బ్యాన్ చేయాలి. దీనికి పర్మిషన్ లేదు. తక్షణమే దగ్గర ఒక్కొక్క దగ్గర డబ్బులు ఎట్లా తీసుకున్నారు అన్న, ఎట్లా తీసుకున్నారు? మీరు ఏ దగ్గర తీసుకున్నారు? ఎట్లా బుక్స్
ఎట్లా బుక్స్ ఆడుతున్నా ఎట్లా ఈ బుక్స్ చూడండి, ఈ బుక్స్ ఇలా పర్మిషన్ లేదు. మీరు